కొంతమందికి అయితే ఈ యొక్క యోనిని సక్రమంగా శుభ్రం చేసుకోలేకపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏర్పడి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అయితే సుఖవ్యాధులు లాంటివి ఉన్నట్లయితే దానికి తగిన చికిత్స చేసుకోకుండా అలాగే గర్భం దాల్చడం, దాన్ని ఎవరికీ చెప్పుకోకుండా, ఎందుకంటే ఇక్కడ సుఖవ్యాధులు లాంటివి వచ్చినప్పుడు అది ఎవరికైనా చెప్పుకుంటే మనల్ని ఏమనుకుంటారో అని చెప్పని ఒక అపోహతోనూ లేకపోతే భయంతోనూ సిగ్గుతోనూ అలాగే గడిపేస్తూ వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గర్భాశయపు నొప్పి రావడానికి కారణమవుతుంది. ఇంకొంతమందికి ఈ గర్భాశయంలో వాపు రావడం, ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల నొప్పి రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ గర్భంతో ఉండేటప్పుడు కొంతమంది శారీరక శ్రమ బాగా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, శారీరక శ్రమ బాగా చేసినప్పుడు, ఏదైనా పనులు చాలా కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎక్కువ వంగి పనిచేయడం లేకపోతే బరువులు ఎత్తడం ఇలాంటివి చేసినా సరే ఈ గర్భాశయంలో నొప్పి రావడానికి ఎక్కువ కారణాలు అవుతాయి. ఈ గర్భాశయపు నొప్పి వచ్చినప్పుడు అది గుర్తించలేకుండా నిర్లక్ష్యం చేస్తే గర్భస్రావానికి ఏమైనా దారితీసే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక్కొక్కసారి గర్భాశయంలో నొప్పి వచ్చినప్పుడు ఎక్కడైనా గర్భస్రావం జరిగిపోతుందేమో చెప్పని చాలామంది భావిస్తుంటారు. అయితే గర్భస్రావం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే గర్భస్రావం జరిగే ముందు ఎక్కువగా నొప్పి రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఇంకా చిన్నగా నొప్పి ప్రారంభమైనప్పుడైతే తగిన విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇంకా ఈ గర్భాశయంలో ఏదైనా దోషాలు ఉండి పిండం సక్రమంగా ఎదగలేకపోతున్నప్పుడు, అది సక్రమంగా ఆరోగ్యంగా లేకపోతున్నప్పుడు ఈ యొక్క గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్త వహించాలి. ఇక గర్భస్రావం జరగకుండా ముందు తగిన జాగ్రత్తలు, తగిన ఔషధాలు తీసుకుంటున్నట్లయితే ఈ యొక్క నొప్పి రాకుండా ఉంటుంది, అలాగే గర్భస్రావం జరగకుండానూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ గర్భాశయంలో వచ్చే నొప్పిని కనుక నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.